Hi, good day to one and all. Next year, intermediate syllabus is going to be changed. I think intermediate textbook some lessons are proposed to be printed on in the intermediate textbook. As a part of that, one of the poem is leaked. It is Invictus. Invictus is a poem written by William Ernest Henley. And William Ernest Henley wrote a poem which is very inspiring and very motivating. In his poem, he would like to express a few points which are required nowadays to the children, particularly students and youth. They are not concentrating on their accomplishments, and of course, they are focusing their vision on different aspects like temporary entertainments. And as a part of that, here the youth needs such an inspiration from the poetry like this. It is Invictus. Invictus means అపరాజితం అంటే అజేయము అని అర్థం, అజేయమైనది అని అర్థం. మరి ఈ పద్యంలో విలియం ఎర్నస్ట్ హెన్లీ ఏం చెప్తున్నాడంటే, అవుట్ ఆఫ్ ద నైట్ దట్ కవర్స్ మీ బ్లాక్ యాజ్ ద పిట్ ఫ్రమ్ పోల్ టు పోల్ ఐ థ్యాంక్ గాడ్ వాట్ ఎవర్ గాడ్స్ మే బీ ఫర్ మై అన్కాంక్వరబుల్ సౌల్. భయంకరమైన పరిస్థితులలో సైతం నిషేధి నన్ను నా జీవితాన్ని ఆక్రమించుకున్న తరుణంలో సహితం, జీవితంలో ప్రతి దశకు అడుగడుగున చీకటి కమ్ముకున్న ఆ క్షణంలో కూడా నేను దేవునికి ధన్యవాదాలు తెలియజేస్తాను. దేవుడు నాకు అపరాజితమైన ఆత్మనిచ్చాడు, అపరాజితమైన మనసునిచ్చాడు, అపరాజితమైన లక్ష్య సాధనకు అవసరమైన శక్తినిచ్చాడు. దట్స్ వై ఐ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ గ్రేట్ అన్కాంక్వరబుల్ స్పిరిట్, అన్క్రషబుల్ సౌల్ సేస్ సింప్లీ. అలాంటి ఆత్మ నాకు ప్రసాదించినందుకు దైవానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. In the fell clutch of circumstance, I have not winced nor cried aloud. Under the blood yearnings of chance, my head is bloody but unbowed. In the fell clutch of circumstance, పరిస్థితులు తమ కబంధ హస్తాలతో నన్ను అష్టదిగ్బంధనం చేసినా సరే, నేను ఆ పరిస్థితులను చూసి బిగ్గరగా ఏడవను లేదా నవ్వను కూడా. నవ్వను, ఏడవను, ఏమి చేయను. నాకు ఇవ్వబడిన టాస్క్, నేను ఆచరించదగిన కర్మ ఏదైతే ఉందో దానిని అనుభవిస్తానో, దానిని చేస్తూనే ఉంటాను, అంతే. నన్ను చుట్టుముట్టి 10 మంది దుడ్డు కర్రలతో బాధించిన సిచ్యువేషన్, దుడ్డు కర్రలతో నన్ను బాధినా సరే, నన్ను కొడుతున్న అలాంటి అంత పెద్ద కష్టం నాకు వచ్చినా సరే, మై హెడ్ ఈజ్ బ్లడీ. రియల్లీ మై హెడ్ ఈజ్ బ్లడీ. మై మైండ్ ఈజ్ మ్యాడ్ దట్ ఇట్ కాంట్ బి బౌడ్ బిఫోర్ ద ఫేట్. అది ఎప్పుడు విధి ముందు తల దించమని చెప్పిన, నా చుట్టూ ఉన్న పరిస్థితులను తల దించమని చెప్పిన నా మైండ్ దానికి తల దించనని అంటుంది, తల దించదు. బియాండ్ దిస్ ప్లేస్ ఆఫ్ wrath on the tears looms but the horror of the shade, and yet the menace of the years points and shall find me unafraid. ఈ కోపంతో కూడిన, ఈర్ష్యతో కూడిన, ద్వేషంతో కూడిన, కన్నీళ్ళ మగ్గాలతో కష్టాల బట్టలను మలచే, కష్టాల వస్త్రాలను మలచే ఈ ప్రపంచంలో, కన్నీటి మగ్గాలతో కష్టాల వస్త్రాలను మలచే విధంగా ఉన్న ఈ జీవితం నన్ను శాసించిన, అనుక్షణం భయం అనే నీడ నన్ను వెంటాడిన, తర్వాత కష్టాలతోనూ భయకంపితమైన అనేక సంవత్సరాలు నా జీవితంలో వచ్చేసాయి. నేను అనుభవించిన అనేక సంవత్సరాలు భయకంపితమైనవే, అనుక్షణం నన్ను భయానికి గురి చేసేవే, నన్ను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించేవే, నన్ను అశక్తులు చేయడానికి ప్రేరేపించేవే. అలాంటి సంవత్సరాలు ఎన్నో వచ్చాయి ఇప్పటికి నాకు. కానీ అవి ఏ రోజు నన్ను భయపడుతూ చూడలేదని చెప్తే మీరు నమ్ముతారా? దే కుడెంట్ ఫైండ్ మీ అఫ్రైడ్. అవి నన్ను భయపెట్టడానికి ప్రయత్నించాయే కానీ ఏ రోజు నన్ను భయపెట్టలేకపోయాయి. నేను భయపడుతూ ఉండగా అవి చూసే ఆ పరిస్థితిని నేను వాటికి ఇవ్వలేదు. దే కుడెంట్. అండ్ ఆఫ్ కోర్స్ ఇట్ మ్యాటర్స్ నాట్ హౌ స్ట్రైట్ ద గేట్. మిత్రమా, నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇట్ మ్యాటర్స్ నాట్ హౌ స్ట్రైట్ ద గేట్. నువ్వు ప్రవేశించాల్సిన ద్వారము ఎంత కురచగా ఉంది అన్నది కాదు. హౌ చార్జ్డ్ విత్ ద పనిష్మెంట్స్ ద స్క్రోల్. నువ్వు ఆ ద్వారంలో ప్రవేశించడానికి పడిన కష్టాల తాలూకు అనుభవాలను గుర్తుంచుకో. నువ్వు పడిన కష్టాలన్నిటి ముందు నువ్వు ఆ ద్వారంలో ప్రవేశించడం పెద్ద లెక్క. దాన్ని సులభంగా ప్రవేశించవద్దు. యూ కెన్ బ్రేక్ ద గేట్ ఆఫ్ హెవెన్. యూ కెన్ క్రష్ ద వాల్స్ of heaven. You can enter the heaven. Just enter. నీకు వచ్చిన కష్టాలతో పోల్చుకుంటే అదెంత, నువ్వు అనుభవించిన ఆ కష్టాలతో పోల్చుకుంటే అదెంత. అలా ఎంటర్ అవ్వచ్చు, నేను ఎంటర్ అవ్వగలను. అండ్ ఐ ఆమ్ ద మాస్టర్ ఆఫ్ మై ఫేట్. నేను నా విధికి విధాతని. ఐ ఆమ్ ద మాస్టర్ ఆఫ్ మై ఫేట్. నా విధికి విధాత అంటే నా విధిని రాసేది బ్రహ్మదేవుడు కాదు. ఐ ఆమ్ ద మాస్టర్ ఆఫ్ మై ఫేట్. నా విధికి విధాతను నేనే.
అండ్ ఐఎమ్ ద క్యాప్టెన్ ఆఫ్ మై సౌల్. నా ఆత్మకు సారథి నేనే, నా సౌల్కి, నా మైండ్కి క్యాప్టెన్ నేనే. ఐఎమ్ ద క్యాప్టెన్ ఆఫ్ మై సౌల్ అండ్ ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ మై ఫేట్. Nobody can decide this. This is a poem that was written by William Ernest Henley, and it is a very inspiring poem, and it is a motivational poem that can fill the minds of the students with the motivation. Thank you for listening to this class.